జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు పరువు పోతానే ఉంది. ఈ విషయంలో ఎక్కడ నిర్మోహమాటంగా లేకుండా చెప్తున్నాను. మొన్న చెల్లి, నీలాంటి అన్నుంటే శత్రువులకి ఇంకా అవసరం లేదు, నువ్వు సరిపోతావు ఒక కుటుంబానికి, నీలాంటి అన్న గురించి స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను 11 స్థానాల్లో కూర్చోబెట్టారు జగన్. ఎందుకంటే నువ్వు చేసిన అన్యాయాలు తెలుసు. ఈ రోజు విజయమ్మ గారు జస్ట్ ఆవిడ ఒక నోట్ రిలీజ్ చేస్తే అది ఫేక్ నోట్ అని మళ్ళీ ప్రచారం చేస్తారేమో అన్న భయంతో అడ్వకేట్ నోటీస్ గా ఆవిడ ఒక లెటర్ రిలీజ్ చేసి దాన్ని నోటరైజ్ చేసి జనాల్లో వదిలారు. నువ్వు ఎంత ద్రోహం చేశావు, సొంత మీ చెల్లి పిల్లలకి, మీ విజయమ్మ గారికి ఎంత అన్యాయం చేశావో ఆ లెటర్ లో పేర్కొన్నారు. జగన్ గారికి పరువు పోతుందా? అసలు పరువు అనే పదానికి మీనింగ్ తెలుసా నీకు? జగన్ గారికి ఏం పరువు పోలేదు, కానీ ముందు నీ పరువు పోకుండా ఎలా కాపాడుకోవాలో చూసుకో. మొన్నటికి మొన్న పంచు ప్రభాకర్ నీ ముఖం మీద ఉమ్మేసినంత పని చేస్తే ఆ వీడియోలు చూసి నువ్వు ఎంతలా ఏడ్చి బాధపడ్డావో మేమంతా చూసాం. అప్పుడు పోలేదా నీ పరువు? ఇప్పుడు వచ్చి జగన్ గారి పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను 11 స్థానాల్లో కూర్చోబెట్టాడు జగన్ అని అంటున్నావు. మీ పవన్ కళ్యాణే ఆ 11 మందిని 1100 మందిని చూసినట్టు ఉందన్నాడు. ఇక ఆస్తుల గురించి, చెల్లెల గురించి మాట్లాడుతున్నావు కదా. మీ చంద్రబాబు నాయుడు తన చెల్లెళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చాడో, వాళ్ళని ఎలా చూసుకున్నాడో ఈ రాష్ట్రంలో అందరికీ బాగా తెలుసు. ఆ హిస్టరీ తిరగేస్తే మీ పచ్చబేచ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. సొంత పరువు బజార్ను పడి ఏడుస్తుంటే దాన్ని వదిలేసి పరువు అనే పదానికి అర్థం కూడా తెలియకుండా నువ్వు కూడా వచ్చి జగన్ గారి గురించి వాగుతున్నావు. ఇకనైనా ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే నీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయేలా చేస్తాం. జాగ్రత్త.